హస్తినాపుర రాజభవనానికి నిండా ఉదయం వెలుగు చేరింది. ఆ వెలుగులో కత్తి మెరుపులా భీష్ముడు ఒకే ఒక్క వ్యక్తిని తీర్చిదిద్దుతున్నాడు, విచిత్ర వీరుడు. అతనిలో ధైర్యం ఉంది, కాని యుద్ధం, అది మాత్రం నేర్పినా చేతికేమీ రాదు. భీష్ముడి కళ్లలో చిరాకు, హృదయంలో బాధ. ఈ రాజ్యం బాధ్యతను ఎవరికప్పగించాలి అన్న సందేహం ప్రతిరోజూ అతన్ని కొరుకుతూనే ఉంది. అప్పుడే మహారాణి సత్యవతి వచ్చి నిలబడుతుంది. ఆమె మాటల్లో ఆజ్ఞ ఉంది, ఒత్తిడి ఉంది. విచిత్ర వీరుడిని ప్రభుత్వాధికారుడిగా నిలబెట్టాలి అన్న పట్టుదల ఉంది. భీష్ముడు లోపల మండిపోతాడు. కాని రాజ్యం కోసం, వంశం కోసం, మాట తప్పకుండా. విచిత్ర వీరుడికి 2 రాజకుమారులను పెళ్లి చూపించాలని నిర్ణయిస్తాడు. 2 రాకుమారులు అలంకరించి, పెళ్లి మండపం సిద్ధమై, రాజ్యం సంతోషంతో నిండాల్సిన సమయంలో ఒక పిడుగు పడి రగిలినట్టుగా విచిత్ర వీరుడు అకస్మాత్తుగా నేల మీద కుప్పకూలిపోతాడు. భీష్ముడు ఒక్కసారిగా షాక్